శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. ఈ జూన్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా 12 రాసుల వాళ్లకు ఎవరికి ఎలా ఉండబోతూ ఉన్నది అనేటువంటిది ఒక విధానమైతే, అత్యంత మహోన్నతమైనటువంటి విషయం ఇంకొకటి ఏమిటి అంటే 12 రాసుల వాళ్లకు కూడా చాలా యోగవంతమైనటువంటి విధానం ఏమిటి అంటే గురుగ్రహము యొక్క మార్పు. ఈ సంవత్సరము గురువు రాజైనాడు. మనము పంచాంగ శ్రవణములో చెప్పుకున్నాం. ఆ గురువు ఇప్పుడు తనకు ఉచ్చస్థానము అయినటువంటి కర్కాటక లగ్నంలోకి వస్తున్నాడు, కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. అలా రావడము వలన ఏమిటి, కర్కాటకంలోకి మిథునము నుండి కర్కాటకంలోకి గురువు ఎప్పుడైతే వస్తున్నాడో గురువుకు ఇది మహోన్నతమైనటువంటి స్థానం, అంటే ఉచ్చస్థానం. ఏ గ్రహానికైనా ఉచ్చస్థానములో ఉంటే తాను ఇచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే చాలా మహోన్నతముగా ఉంటాయి అనేటువంటిది అర్థమవుతూ ఉన్నది. అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అయితే ఎవరెవరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో గురువు అనుకూలముగా ఉన్నాడు ఏమిటి అనేటువంటిదే చూసుకోవాల్సినటువంటి బాధ్యత. అంతేగాని ఈ గురువు ఇక్కడ ఉండేటువంటి దాని వలన ఎటువంటి యోగాలు ఇస్తున్నాడు అనేటువంటిది ఇప్పుడు మనకు బాగా తెలుస్తుంది. అంటే మిగతా గ్రహాలు ఉండేటువంటి విధానము కానీ, ఈ గురువు ఇక్కడికి రాగానే వస్తున్నాడు అంటే ఇచ్చే ఫలితాలు కానీ, వాళ్లకు పట్టబోయేటువంటి మహర్దశలు ఎలా ఉంటాయి, ఇంట్లో కూర్చున్న మహర్దశ అనేటువంటిది పట్టవచ్చును. అలా నడిచి వెళుతూ ఉన్న కాకతాళీయముగా అదృష్టము తగలవచ్చును. ఎప్పటి నుంచో వేచి చూస్తూ ఉండేటువంటి వాళ్లకు ఒక మహాయోగం అనేటువంటిది రాబోతుంది అనేది తెలుస్తూ ఉన్నది. అందువలన ఈ గురువు మార్పు వలన 4 నెలల పాటు ఉంటాడు గురువు ఇందులోనే. ఈ 4 నెలల పాటు ఎలా ఉండబోతుంది అనేటువంటిది కూడా ఉంటుంది. అందులో భాగంగానే ఈ జూన్ మాసం అంతా కూడా ఎవరెవరికి 12 రాసుల వాళ్లకు గురువు ఇచ్చేటువంటి యోగాలు ఎలా ఉంటాయి, ఏదైనా గురుగ్రహము యొక్క ఫలితాలు అద్భుతముగా ఉండబోతాయి ఎప్పుడూ కూడా. ఎందుకంటే గురువు చాలా ముఖ్యమైనటువంటిది జాతకాలు. మిగతా గ్రహాలు కూడా ముఖ్యమే, కాదని కాదు. కానీ ప్రతిదానికి కూడా గురుబలం బాగుందా లేదా, గురుబలం ఎలా ఉంటుంది అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశముగా చూసుకుంటాం. అందువలన ఈ గురువు ఇచ్చేటువంటి ఫలితాలలో భాగంగా ఎలా ఉండబోతూ ఉన్నది 12 రాసుల వాళ్లకు అనేటువంటి దాని గురించి ఇప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కర్కాటక రాశి వారికి ఈ జూన్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉండబోతున్నది అంటే చాలా అనుకూలముగా ఉన్నది, యోగవంతముగా ఉంది, యోగదాయకముగా ఉంది అని చెప్పవచ్చును. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే గురువుకు ఉచ్చస్థానము అనేటువంటిది కర్కాటకం. కర్కాటకంలోకి గురువు ఎప్పుడైతే అడుగు పెడుతూ వచ్చాడో మీరు మానసికముగా దృఢ సంకల్పముతో ఏది కోరుకుంటే అది దైవము మీకు ఇస్తుంది అని లెక్క. మీరు కోరుకోవడములో అల్పముగాను నాకు ఇది చాలే అనుకుంటే అదే వస్తుంది. ఉన్నతమైనటువంటిది ఎప్పుడైతే కోరుకుంటారో అది మీకు తెలుస్తుంది, నేను దీనికి అర్హుడినా కాదా అనేటువంటిది. ఏదైతే మీరు అర్హతను బట్టి మీరు కోరుకుంటారో అది మీకు సఫలీకృతము కావటానికి అనుకూలవంతముగా ఉన్నది. దైవానుకూలము చాలా యోగదాయకముగా ఉన్నది. మీకు ఆవేశాన్ని తగ్గించుకోండి, తొందరపాటుతనముతో ఏది మాట్లాడవద్దు, నెమ్మదిగా ఆచితూచి మాట్లాడండి, మేలు జరుగుతుంది. తల్లిని గౌరవిస్తారు కానీ ఏదో ఒక మాట అంటూ ఉంటారు ఆవేశంతో. అలా అనకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే తల్లే మొదటి గురువు, మొదటి దైవం అనేటువంటిది ఉన్నది కాబట్టి తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుంటే యోగం. ఉన్నటువంటి వాళ్ళు, లేనటువంటి వాళ్ళు స్మరణ మాత్రేనా, తలుచుకున్న సంతోషమే. అలా దైవ సంబంధమైనటువంటి విషయాలలో మీరు ఎక్కువగా పాల్గొనడము, అంతేకాకుండా హోమాది కార్యక్రమాలు చేసుకోవాలి అని ఒక నిర్ణయానికి రావటము, అంతేకాకుండా
ఏదైనా దేవాలయాలకు కొన్ని చోట్ల విరాళాలు లాంటివి ఇవ్వటము కానీ, లేదా కడుతూ ఉన్నారంటే చూసి వద్దాం ఎలా చేస్తున్నారో అనేటువంటి దృక్పథంతో అక్కడికి వెళ్ళి చూసి రావటము. నేను ఇలాంటిది ఒకటి ఏదో కట్టాలి అనేటువంటి భావన కానీ, లేదా ఇంట్లో ఒక దైవాన్ని నేను అద్భుతముగా తీర్చిదిద్దుకోవాలి అనేటువంటి ఆలోచనలతో ఇంతవరకు లేనటువంటివి, నాకే పని జరగడం లేదు, దేవుడే లేడు అని ఒక్కోసారి కోపముతో అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఒక అద్భుతమైనటువంటి ఇది తెచ్చి పెట్టుకోవటము, గురువులను గౌరవించటము, పెద్దలను గౌరవించటము, అలాగే పూజించటము, కొన్ని పనులు కావాలి అనేటువంటి దీంతో దృఢ సంకల్పముతో ఒక దీక్షలాగా తీసుకొని మీ మనస్సును మళ్ళీ భగవంతుడి వైపు మళ్లించుకొని, దేవుడు లేడు అని నేను అనుకోవడం తప్పు, ఉన్నాడు, నాకు జరిగినది, నాకు సూచనలు కనపడుతున్నాయి, ఇంత చేసిన వాడిని ఇది చేసుకుంటే నాకు ఆ కొంచెం కూడా నాకు అనుకూలం అవుతుంది అనేటువంటి భావనతో ఎప్పుడైతే మీరు అటువైపు అడుగు వేస్తారో, ఇవన్నీ వేయడానికి గల కారణాలు ఏమిటంటే గురువు ఇక్కడికి రావటమే. గురువు యొక్క అనుగ్రహము వలన చాలా యోగవంతముగా ఉన్నది. ధనపరంగా అనుకూలముగా మీరు చేసుకున్నటువంటి దానికి ధనము మీ చేతికి అందుతుంది సమయానికి, అన్ని పనులు పూర్తి చేసుకోగలుగుతారు, కీర్తి ప్రతిష్టలు సాధిస్తారు తప్పకుండా, పెద్దలను గౌరవించే విధముగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, శుభకార్యాలలో పాల్గొంటారు కూడా. అనూహ్యముగా కొంతమంది మీకు పరిచయం కావటం అనేటువంటిది జరుగుతుంది. తద్వారా మీ కీర్తి దశ దిశలా వ్యాప్తమయ్యేట్టుగా మీరు ముందుకు అడుగులు వేస్తారు. తప్పకుండా వాహన యోగము, గృహయోగము అనేటువంటిది ఉన్నది. పొలాలకు సంబంధించినటువంటి విషయాలలో ఏదైనా ఇబ్బందులు ఉంటే ఈ గురువు మార్పు వలన ఈ మాసములో ఆ పొలాలన్నీ కూడా మీకు అనుకూలవంతముగా ఇబ్బందులు తొలగిపోయి పొలాల వలన మీకు మేలు జరిగేటువంటి విధానం, అలాగే కోర్టు సంబంధమైనటువంటివి ఏమైనా కేసులు లాంటివి ఉంటే అన్నీ మీకు అనుకూలవంతముగానే ఏర్పడతాయి గాక. ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకము చాలా అవసరం, అది చూసుకోండి, మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకోండి. విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలముగా ఉన్నది. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కొత్త కొత్త ఆలోచనలు రావటము, అవార్డులు వచ్చే విధముగా మీ యొక్క ఆలోచనలు ముందుకు వెళ్ళటం జరుగుతుంది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు యోగదాయకముగా ఉన్నది అని తెలియజేస్తూ జయోస్తు.